హాయ్ ఎవ్రీవన్! ములక్కాడ టమాటా కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే గనక చూద్దాం. ములక్కాడనైతే ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని అవి సాఫ్ట్‌గా తొందరగా మగ్గడం కోసం పసుపు, ఉప్పు వేసుకొని తొందరగా మగ్గించుకోవాలి. అంటే సాఫ్ట్‌గా అయ్యేంత వరకు. తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకున్న ములక్కాడని, టమాటాలని ఇందులో వేసుకొని మగ్గించుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలనమాట. ఇది చిన్నగా మూకుడికి కనిపిస్తుంది కానీ, మూకుడులో బాగా కూరొస్తదని నేనైతే ఇలా చేస్తున్నాననమాట. ములక్కాడ టమాటా, ములక్కాడ చిక్కుడుకాయ ఏ కాంబినేషన్‌లో ములక్కాడని వండుకున్నా కూడా సూపరొస్తదనమాట. ఇవి కూడా మగ్గిన తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి వేసి మసాలాలన్నీ మాడిపోకుండా ఒక్క 2 మినిట్స్ అయితే గనక సిమ్‌లో పెట్టుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని, వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచుకొని, ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకుంటే మన ములక్కాడ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతది. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్ యూ.